హలో మూవీ లవర్స్. డైలాగ్ కింగ్ సాయి కుమార్, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, మాధవీలత, నిరోష, దేవిప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన యాంథాలజీ మూవీ మూడో కన్ను 2024లో రిపబ్లిక్ డే నాడు థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. అమెరికాలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. ఈ మూవీలో 4 స్టోరీస్ ఉన్నాయి. ఒక్కో స్టోరీని ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. 4 స్టోరీస్తో హైపర్ లింక్ స్క్రీన్ ప్లే టెక్నిక్తో ప్రయోగాత్మకంగా రూపొందించారు ఈ మూవీని. ఒక్కో కథలో ఒక్కో సస్పెన్స్తో మొదటి 3 స్టోరీలు ఉంటాయి. ఆ 3 స్టోరీస్ని లింక్ చేస్తూ ఆ 3 స్టోరీల సస్పెన్స్ ఏంటి అనేది 4వ కథలో రివీల్ చేస్తారు. ఈ 4 కథలు కూడా మంచి ట్విస్టులతో సస్పెన్స్తో రన్ అవడమే కాక చివరికి ఈ 4 కథల్ని ఒకదానికొకటి లింక్ చేసి ఈ కథల్లో ఉన్న సస్పెన్స్ రివీల్ చేయడం సర్ప్రైజింగ్గా ఉంది. కానీ ఈ 4 కథల్ని డైరెక్ట్ చేసిన 4 డైరెక్టర్సు కొత్త వాళ్ళు అవడంతో, సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఈ మూవీని ఆడియన్స్కి ప్రాపర్గా ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారనిపించింది. విజువల్గా బాగున్న స్లో నెరేషన్ వల్ల జనరల్గా థ్రిల్లర్ మూవీస్లో ఉండే థ్రిల్ మాత్రం అంతా సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా అనిపించింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వన్ మ్యాన్ ఆర్మీగా ఈ మూవీని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మిగతా యాక్టర్స్ కూడా తమ క్యారెక్టర్స్కి 100% జస్టిస్ చేసే ప్రయత్నం చేశారు. రిచ్ లొకేషన్స్తో సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంప్రెసివ్గా లేదు. డైరెక్టర్స్ కొత్త వాళ్ళే అయినా కూడా అందరిలాగే రొటీన్ సినిమా తీద్దాం అనుకోకుండా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మంచి స్క్రిప్ట్తో ఈ మూవీని డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ ప్రయత్నానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే పర్లేదు, కొత్తోళ్ళైనా బాగానే ట్రై చేశారనిపించిన ఈ మూవీని ఓటీటీలోనే కాబట్టి కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రాలు ఇష్టపడే ఆడియన్స్ టైంపాస్ కోసం ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.